ప్లాస్టిక్ వాడకంతో ఇటు మానవాళికి అటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. పర్యావరణ హితమైన జనపనార బ్యాగ్ల తయారీని వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగ్స్ తయారీతో స్వయం ఉపాధి సైతం లభిస్తోంది. జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ సహకారంతో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకం కింద ఎంపిక చేసిన 25 మంది నిరుద్యోగ మహిళలకు 5 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. మహిళా ట్రైనర్తో వారికి జూట్ బ్యాగ్స్ తయారీలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ నెల 22న ప్రారంభమైన ఈ శిక్షణ నేటితో ముగియనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన దక్కడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి తెలిపారు. ఈ శిక్షణతో నిరుపేద మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరని అన్నారు. జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం అనేది చూస్తున్నామండి. అయితే మనకి ఈ కార్యక్రమం ముఖ్యంగా జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ నామ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వారు మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఇది షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకం కింద మనము నిర్వహిస్తున్నామండి. ఇందులో 25 మంది నిరుద్యోగ ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన మహిళలకి ఈ శిక్షణ అనేది ఇస్తున్నాము. 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారికి ఒక 10 రకాల జూట్ బ్యాగ్స్ తయారు చేసి నేర్పించడం అనేది జరుగుతుందండి. దీనికోసం ఒక మాస్టర్ ట్రైనర్ని పెట్టడం జరిగింది. సో అదే ఒక ఆదాయ మార్గంగా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షకురాలు రాజహంస మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో జూట్ బ్యాగ్లకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. ప్లాస్టిక్ మాదిరిగా కాకుండా భూమిలో త్వరగా కలిసిపోయే జూట్ బ్యాగులను వివిధ రూపాలు, పరిమాణాల్లో ఎలా తయారు చేయాలో మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ వచ్చారు. సో వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటున్నారు. నేను పౌచ్, పర్స్ దాదాపు రెగ్యులర్గా ఒక ఉమెన్కి, ఒక చైల్డ్కి యూజ్ అయ్యేటటువంటి బ్యాగ్స్ మొత్తం కూడా నేర్పించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు. తర్వాత కూడా వీళ్ళు దీన్ని ఒక జీవనోపాధిగా మలుచుకుంటారు. మంచి శిక్షణ కార్యక్రమం అందించినటువంటి వ్యవసాయ నిర్వహణ సంస్థ వారికి కృతజ్ఞతలు. చదువుతో సంబంధం లేకుండా కేవలం ఆసక్తి, సాధించాలనే తపన ఉంటే చాలు. వినూత్నంగా ఆలోచించి మంచి ఫలితాలు సాధించేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది. పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంతో పాటు జూట్ బ్యాగుల తయారీతో ఉపాధి లభిస్తుందని శిక్షణ పొందుతున్న మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల ఉచిత శిక్షణలో జూట్ బ్యాగ్స్, పెన్నులు పెట్టుకునే పౌచ్లు, లేడీస్ హ్యాండ్ పర్సులు, చిన్న హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద క్యారీ బ్యాగ్స్, గిఫ్ట్ బ్యాగ్స్ ఇలా పలు రకాల సంచుల తయారీ నేర్చుకున్నట్లు మహిళలు తెలిపారు. జూట్ బ్యాగ్ గురించి అందరికీ నేర్పించాలి, అది పబ్లిక్కి తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ నేను ఇక్కడ ట్రైనింగ్కి రావడం జరిగిందండి. మేడం వాళ్ళు ఫ్రీగా నేర్పించి స్టేషనరీ అంతా మాకు ఇచ్చి అట్లానే మాకు వర్క్ కూడా కల్పిస్తామని చెప్పారు. దానికి కృతజ్ఞతలండి. జూట్ బ్యాగ్ నేర్చుకోవడానికి చదువుతో సంబంధం లేకుండా తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అంతేకాకుండా ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా ఇది ఒక మంచి శిక్షణా కార్యక్రమం. అంతేకాకుండా వాతావరణాన్ని కలుషితం కాకుండా పాలిథిన్, నైలాన్ వంటి వాటిని నిర్మూలించడానికి, జీవరాశుల యొక్క మనుగడకు ఇది ఒక మంచి దోహదపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.